ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మన ముఖ్య ధ్యానాంశం భార్య దొరికిన వానికి మేలు దొరికెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బైబిల్లో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఆయన సృష్టి ఆరంభములో ఆయన స్త్రీని గాను పురుషుని గాను సృజించెను అని వాక్యంలో రాసి ఉంది. అప్పుడు పెళ్ళి కాలే. ఫస్ట్ ఆది కాండంలో మొదటి అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. చూడండి, దేవునికి స్తోత్రం. దేవుడు మొట్టమొదట మరి పురుషుణ్ణి స్త్రీని సృష్టించినట్లు వాక్యంలో వ్రాయబడినది. అప్పుడే దేవుడు వారిని ఒకటిగా చేయలేదు. ఎప్పుడు చేశాడు అనంటే అదే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకొనెను. ప్రైజ్ ద లార్డ్. నరుని కొరకు అనగా ఒంటరిగా ఉన్న పురుషుని కొరకు సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ వివాహపు ఆదివారం రోజున, మ్యారేజ్ సండే రోజున దేవుడు ఈ వర్తమానాన్ని చేరి వచ్చిన వారందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. వివాహము చేసుకున్నవారు, వివాహము చేసుకోబోయే వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అనగా మొదట పురుషుణ్ణి చేశాడు. తన కొరకు ఒక స్త్రీని చేస్తున్నాడు. ఆ స్త్రీని ఏ విధంగా చేశాడంటే మట్టితో చేయలేదు. ఈ పురుషుని యొక్క ఎముకను తీసి దేవుని యొక్క జీవాయువు ఊదగా ఆ ఎముక స్త్రీగా మారింది. హల్లెలూయా. బైబిల్లో దేవుడు మరి ఆ ఎముకనుకు జీవమునిచ్చినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఎవరైతే వివాహము కాకుండా పురుషులు ఉంటున్నారో వాళ్ళు మరి దేవుని నిర్ణయము చెప్పున నాకు సాటి సహాయము రావాలని దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ సరి అయిన ఎముక ఆ పురుషునికి వస్తుంది. ఆ ఎముక స్త్రీగా దేవుడు తయారు చేశాడు. ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేసుకొని కొన్ని రోజులు సంసారము చేసి విడిపోతూ ఉన్నారు. ఎందువల్ల ఆ విధంగా జరుగుతుందనంటే, ఏ ఎముకనైతే తాను చేసుకున్నాడో ఆ ఎముక ఈ ఎముకకు సరి అయింది కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా చక్కగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఎముకలు కరెక్ట్గా సెట్ కాకపోతే విడిపోతాయి. కుక్క యాక్సిడెంట్ అయిందనుకోండి, కాలు విరిగింది. కాలు విరిగితే పిల్లి కాలు తీసుకొచ్చి దానికి పెడితే అతుకుతుందా? అది సూటబుల్ కాదు. కుక్క కాలు పొడుగుంటుంది, పిల్లి కాలు చిన్నగా ఉంటుంది. కాబట్టి కుక్క కాలుకు కుక్క ఎముకనే తీసుకొచ్చి పెడితే సెట్ అవుతుంది. కనుక ఈ రోజుల్లో చాలా విడిపోవడానికి కారణం ఏంటంటే, ఈ సైడ్ బోన్ కరెక్ట్గా రాకుండా ఏదో బోన్ వచ్చేస్తున్నది. అందుకే ఈ డైవర్స్ కేసులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తన ఆలోచన ప్రకారము సాటి అయిన స్త్రీని సహాయము కొరకు దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా,
అనగా స్త్రీ పురుషునికి సహాయకరంగా వస్తుంది, అంతే తప్ప బానిసగా రావడం లేదు. హల్లెలూయా. చాలామంది పురుషులు వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీని ఒక బానిస లెక్క చూస్తూ ఉన్నారు. పని చేసేట ఆమె చాలామంది తప్పుగా భార్యలను ఉపయోగం చేస్తూ ఉన్నారు. ఆమెను ఒక పని ఆమె లెక్క వాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అలా తలంచకూడదు. అందుకే దేవుడు తల నుండి తీయలేదు స్త్రీని, లేకపోతే కాలు నుండి తీయలేదు స్త్రీని. ఎక్కడి నుంచి తీశాడు? పక్కలో నుండి తీశాడు. పురుషుని యొక్క పక్కలో నుండి తీస్తాడు. అనగా ఈక్వల్ షేర్స్ భార్యాభర్తలకు ఉండాలి. చాలామంది స్త్రీలను బానిసల వలె చూస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు కొట్టడము, ఇష్టం వచ్చినట్లు తిట్టడము, రకరకాలుగా హింస పెడుతూ ఉన్నారు. అందుకే ఆ స్త్రీ, ఆ భార్య తట్టుకోలేక ఆ భర్తను వదిలేసి వెళ్ళిపోతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆ పురుషునికి సాటి సహాయమైన స్త్రీని తీసుకొస్తే అతడు ఇష్టానుసారంగా ఆమెను వాడుతూ ఉన్నాడు. ఆ విధంగా వాడకుండా మీ భార్యలను మీరు ప్రేమించండి. అప్పుడు నీకు సమస్తమును ఆ భార్య చేసి పెడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, బైబిల్లో కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనం, Psalms 68th chapter 6th verse. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. చూడండి, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అనగా ఒంటరిగా ఉండే వాళ్ళని ఏం చేస్తాడంట? పెళ్లి చేసి సంసారం చేసుకోండి అన్నట్లు చేస్తాడట. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి సంసారము చాలా గొప్పది. అనగా కుటుంబం, భార్యాభర్తల సంసారము చాలా గొప్పది. సాగరాన్ని ఈదొచ్చంట కానీ సంసారాన్ని ఈదలేం కదా. సాగరాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యతోటే కాపురం చేయాలి. ఇష్టం వచ్చినట్టు మనం తిరగవద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఏకాంగులను సంసారములుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని వాళ్ళు పాటిస్తూ వారు ముందుకు సాగాలని ఆ దేవుడు కోరుతూ ఉన్నాడు. పూర్వము ఆడపిల్లలు పుడితే వాళ్ళు చిన్న వయసులోనే ఫలానా మా మామ కొడుకుకు ఇవ్వాలా అని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాగానే పెళ్లి చేస్తారు. అది తప్పు. ఆ విధంగా చేస్తూ చేస్తూ కొన్ని పల్లెలలో, కొన్ని ఊర్లలో ఇంకా అలాంటి వివాహాలు చేస్తూ ఉన్నారు. చట్టం ఏం చేసిందంటే, ఆ విధంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయొద్దు, ఆ విధంగా చేస్తే మిమ్మలను అరెస్ట్ చేస్తాం అని ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పటి నుండి వాళ్ళు చాటుగా చేస్తూ ఉన్నారు. ఊర్లలో అంతా అట్లనే చేస్తారు, చాటుగా చేస్తూ ఉన్నారు. కొంతమంది పోలీసు వాళ్ళకు దొరికిపోయారు. చట్టరీత్యా వాళ్ళను కఠినంగా శిక్షించినారు. అప్పటి నుండి చేయడం లేదు. అయిన తర్వాత ఒక రూల్ వచ్చింది. 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలకు అమ్మాయి ఉండాలా, 21 సంవత్సరాలు అబ్బాయికి ఉండాలా, అప్పుడు వివాహము చేయాలి
అని ఒక చట్టం వచ్చింది. అయిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారంటే దాన్ని మార్చేశారు. 21 అమ్మాయికి ఉండాలా, 25 అబ్బాయికి ఉండాలా. ఎందుకంటే తెలివి సరిగ్గా లేనప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఆ పిల్లల యొక్క మనసంతా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. నీకు పెళ్ళి చేసినా నువ్వు భర్త దగ్గరికి పో అంటే పోరు, వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఊరికే తల్లి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు, తండ్రి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు. కనుక తెలివి వచ్చిన తర్వాత అప్పుడు వివాహాలను చేస్తే అప్పుడు సంసారం చేస్తారు, లేకపోతే సంసారము చెయ్యరు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ మాటలను సెలవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. వివాహము అయిన వారు ఎంతోమంది ఉన్నారు, వివాహము కాని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మరి వివాహము చేసుకోవాలంటే కొంచెము దైవిక జ్ఞానము కలిగి ఉండాలి. తల్లిదండ్రులు వారికి నేర్పియాలి. పెళ్ళి చేసుకున్న తర్వాత సంసారం ఎలా చేయాలి వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. చిన్న వయసు నుండి పిల్లలకు సంఘం అలవాటు చేయాలి, అనగా చర్చ్ అలవాటు చేయాలి. పాటలు పాడేటట్లు చేయాలి, చప్పట్లు నేర్పియాలి, వాయిద్యాలు కొట్టేటట్లు చేయాలి, దేవునికి కానుకనిచ్చి పంపించాలి, కానుక తీసుకొని రావాలి, దేవునికి తప్పనిసరి నెలకొకసారి వాళ్ళ సంపాదనలో 10% దేవునికి ఇవ్వాలి. ఈ విధంగా మరి సంఘానికి అటాచ్మెంట్ చేస్తే దైవ సేవకుడు సంఘములో దేవుని వాక్యాన్ని బోధిస్తూ కుటుంబం విషయమై కూడా బోధిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి పూనుకొని సంబంధాలను చూడాలి. ఆ విధంగా మరి చేసినట్లయితే మరి పిల్లలు వారి యొక్క జీవితాన్ని కట్టుకోగలుగుతారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది పెళ్ళైన వారి కొరకు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇది మన థీమ్, మన అంశం. అవారాగా తిరుగుతూ ఉంటారు, చిల్లర పనులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చూస్తారు, చూసి వీనొక ఇంటిని చేయాలి అని చెప్పి చక్కటి స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు ఈ అవారా తిరుగుడు దూకుడు మానుకుంటాడు. ఎందుకు? ఇన్ని రోజులు ఆయనకు మేలు దొరకలే. పెళ్ళి అయిన తర్వాత మేలు దొరికింది కనుక తను ఆ మేలును అనుభవిస్తూ సంతోషంగా ఉంటాడు. కొంతమంది ఆ మేలును సరియైన విధానంలో చూడకుండా ఆ మేలును మేకుగా మార్చుకుంటారు. అర్థమవుతుందా? మేలును ఏ విధంగా మార్చుకుంటున్నారు? మేకుగా మార్చుకుంటున్నారు. మేకుగా మారిస్తే ఆ మేకు ఏం చేస్తుంది? కూర్చుతుంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఇంజక్షన్ ఇస్తుంది, మారిపోతుంది. ఇంజక్షన్గా ముళ్ళుగా మారిపోతుంది. ఇట్లాంటి వాడు దొరికిండు, నాకు చాతగాడు దొరికిండు, ఈయనతోటి సంసారం చెయ్యలేను నేను, పో. ఈమె కాళ్ళ మీద ఈమె బతికి ఆమె సంసారము కొనసాగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ మేలును సరి అయిన విధానంగా వాడకపోతే అది తేలుగా మారుతుంది. మేలు పోయి తేలుగా మారుతుంది. కనుక మీకు ఇచ్చిన భార్యలను ప్రేమించండి, అప్పుడు వాళ్ళు నీకు సంతోషాన్ని కలగజేస్తారు. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఏ పురుషుడైతే ఉన్నాడో
ఎవరి వలన ఆ స్త్రీని అనుగ్రహంగా పొందుతున్నాడు? దేవుని వలన. దేవుని వలన ఆ స్త్రీని ఒక అనుగ్రహముగా పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు ఆ యొక్క రాణి నిన్ను రాజుగా చేస్తుంది. హల్లెలూయా. రాణి పెళ్ళైన భార్యను రాణి అని పిలవాల. అప్పుడు ఆ రాణి ఏం చేస్తుంది? రాజుగా మార్చేస్తుంది పురుషుణ్ణి. కనుక దేవునికి స్తోత్రం. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండకపోతే అది చాలా భయంకరం. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, దాన్ని సదురుకుపోతూ ఉండాలి. ఎప్పటి వరకు కొట్లాడిండ్రనుకో, పొద్దున సూర్యుడు సాయంత్రం 6 గంటలకు దిగిపోయే వరకు మళ్ళీ మాట్లాడుకోవాలా. హల్లెలూయా. కొంతమంది మాట్లాడుకోరు, సంవత్సరాలు గతించిపోయినా మాట్లాడుకోరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల మనస్సు అట్లా ఉండకూడదు. క్షమించి మర్చిపోవాలి. ఏమైనా కొట్లాడితే క్షమించి మర్చిపోవాలి. అది దేవుని బిడ్డల యొక్క గుణం. కనుక దేవుడు ఈరోజు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్న అంశం మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసియన్స్ 5th chapter 22nd verse. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడిండుడి. స్త్రీలారా ప్రభువునకు లోబడుతూ ఉన్నారు, కానీ మీ సొంత భర్తలకు లోబడడం లేదు. ఇంతకుముందు పురుషుల గురించి చెప్పాను, ఇప్పుడు స్త్రీల గురించి చెప్తున్నాను. స్త్రీకి చెప్తున్నాడు, నీ సొంత భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కొడితే లోబడుతుందా? తిరగబడుతుంది. ఉన్నారండి చాలామంది ఈ లోకంలో తాగి భార్యలను రకరకాలుగా కొట్టేవారు. అప్పుడు ఎట్లా లోబడుతుంది? నేను లోబడుతూ ఉంటే నువ్వు కొడుతూ ఉన్నావు అని ఒక రోజు తిరగబడుతుంది. కాబట్టి అట్లా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టొద్దు. ఆమె వారి తల్లిదండ్రులను బంధువులను వదిలేసి నీ ఇంట్లో సంసారం చేస్తుంది నీతో. అయితే ఎవరు లేరని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు కొడతావా, ఇష్టం వచ్చినట్టు తిడతావా? తప్పు. ఆ విధంగా చేయకూడదు. ఆమె లోబడుతుంది. లోబడకపోతే అది మాటలతోటి గద్దించు అంతే తప్ప ఆమె మీద తిరగబడి ఇష్టం వచ్చినట్టు కొట్టొద్దు, తిట్టొద్దు. కనుక దేవునికి స్తోత్రం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. 33వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలె తన భార్యను ప్రేమింపవలెను. చూడండి, తనను ఏ విధంగా ప్రేమించుకుంటున్నాడో, తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నాడో, అనగా తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? చర్చికి వచ్చేటప్పుడు మంచి నీట్గా తయారవుతాడు, స్నానం చేస్తాడు, అన్నీ చేస్తాడు, స్ప్రే కొట్టుకుంటాడు. అంటే తన శరీరాన్ని తాను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంత చెమట రానియడు. నువ్వు ఎట్లా నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా అదే విధంగా ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భార్య భర్త యందు భయము కలిగి ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్లారా, ఈ రోజున దేవుడు ఈ వివాహం కొరకు మాట్లాడుతూ ఈరోజు వివాహ దినాన్ని ఈ ప్రార్థనా వీరుల సంఘములో జరుపుకుంటూ వివాహం అయిన వారి కొరకు, వివాహము కాబోతున్న వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు పతనమైపోయి విడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు.
ఎందుకు అనంటే దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి వారు అనుభవించడం లేదు. దేవుని వాక్యాన్ని సరిగ్గా వినడం లేదు. అందుకే వారి జీవితంలో ఈ ఎత్తు వంపులు. నీవు సమాధానంగా సంతోషంగా నీవు ఉండాలంటే యేసు వైపు చూడు, ఆయనే నీకు రక్షణ ఇస్తాడు. ఈరోజు కుటుంబంగా జీవిస్తున్న మీరు, మీ కుటుంబంలో రక్షణ ఉందా? సమాధానం ఉందా? నెమ్మది ఉన్నదా? దేవుని మందిరానికి మీరు వెళ్తున్నారా? కేవలము క్రైస్తవులుగా పిలువబడుతున్నారా? ఎంతోమంది అన్య కుటుంబంలో నుండి రక్షింపబడి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. సజీవుడైన యేసును ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితి ఏముంది? క్రైస్తవ పెళ్లి చేసుకున్నావు, కానీ పెళ్లి చేసుకునేటప్పుడే వాక్యాన్ని వింటావు, కానీ అది హృదయంలోనికి వెళ్ళదు. పెళ్లి జోష్లో ఉంటావు కాబట్టి వాక్యం నీకు లోపలికి రాదు. గ్రాండ్గా కావాలా పెళ్ళి, ఇట్లా ఆడంబరంగా కావాలా, ఇట్లా బాజాలు కొట్టాలా, ఇట్లా సౌండ్ ఉండాలా, ఇట్లా వీడియోలు తీయాలా, ఇట్లా ఫొటోస్ దిగాలా. అట్లా దిగిన వాళ్ళ సంసారం అంతా ఖరాబ్, ఏం చక్కగా లేవు. ఆలోచన చేసి డబ్బంతా ఖర్చు పెట్టి చేసుకుంటారు, కానీ దేవుని యందు భయం ఉండదు, భక్తి ఉండదు. ఏం లాభం ఇలాంటి వివాహాలు చేసుకొని? ఒకరు చేస్తున్నారని చెప్పి అది చూసి ఇంకొకరు వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకుంటారు. ఏం లాభం లేదు. దేవుని కలిగి జీవించు, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎన్నో కుటుంబ జీవితాలు కోర్టు కేసులకు అంకితమైపోయినాయి. ఆ తీర్పు తొందరగా రాదు, మీరు విడివిడిగానే ఉండిపోతారు. కనుక దేవునికి స్తోత్రం. మీకు ఇచ్చిన భార్యలను మీరు ప్రేమించండి. స్త్రీలారా, మీకు ఇచ్చిన భర్తలకు మీరు లోబడి ఉండండి. మీ కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.